హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య సంఖ్య సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. ఎలా ఉన్నారు? సూపర్ తల్లి. గురుగారు, దశమహావిద్యలలో 5వ రూపం భైరవి అమ్మవారు. భైరవి అమ్మవారి యొక్క ఉపాసన ఏ విధంగా ఉంటుంది, అలాగే భైరవి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? దశమహావిద్యల్లో 5వ శక్తి భైరవి అత్యంత శక్తివంతమైనది. మన దశమహావిద్యల్లో ఏది చెప్పుకున్నా కూడా శక్తివంతమైన, అత్యంత శక్తివంతమైనది చెప్పుకుంటాం. ఎందుకంటే మహాశక్తి, ఒక్కళ్ళకి మించిన శక్తులు ఒకళ్ళు, చాలా అద్భుతమైన శక్తులు. ఎవరైతే ఈ అమ్మవారిని ఉపాసిస్తారో వాళ్ళకి వశీకరణము అంటే మెస్మరైజింగ్ పవర్ 100%, అంటే 100 రెట్లు పెరుగుతుందని. అంటే ఒక వ్యక్తితో మాట్లాడితే వాళ్ళని వశీకరణ చేసుకునే శక్తి వీళ్ళకి వస్తుందని. 100 అంటే 100 టైమ్స్. ఇప్పుడు ఒక వ్యక్తిని చూడంగానే జనరల్గా మనం అట్రాక్ట్ అవుతాం. అంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కానీ, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బట్టి కానీ కొంచెం మనం అట్రాక్ట్ అవుతాం. కానీ వాళ్ళు కనుక ఈ అమ్మవారిని కనుక ఉపాసిస్తే మనం ఆటోమేటిక్గా వాళ్ళకి వశమైపోతామని చెప్పి తంత్రశాస్త్రంలో చెప్పబడింది. వశీకరణ దేవతగా ఈవిడికి చాలా అద్భుతమైన పేరు ఉంది. త్రిపుర భైరవి అత్యంత శక్తివంతమైన విద్యగా త్రిపుర భైరవని చెప్పుకోవచ్చు. అన్ని బాధల నుండి విముక్తి, సకల భోగాలు, ముఖ్యంగా జనాకర్షణ అంటే వశీకరణ కలగాలంటే ఈ తంత్ర ఉపాసన చెయ్యాలి. ఈ తల్లి ఎర్రని వస్త్రాలు, ఎర్రని రుద్రాక్షలు అంటే ఈ అమ్మవారికి చాలా ఇష్టం. భయంకరంగా అరిచేవాడు భైరవుడు. భైరవుడిలో ఉండే శక్తే భైరవి. అంటే భైరవి యొక్క పురుష రూపమే భైరవుడు అని చెప్పవచ్చు. అంటే భైరవుల్లో మళ్ళీ మనం చాలా రకాల ఉపాసనలు చేస్తాం. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ, క్రోధ, ఉన్మత్త, కపాల, భీషణ, సంహార భైరవులు, ఇలా రకరకాల భైరవుల్ని మనం ఉపాసన చేస్తాం. మరి అదేవిధంగా భైరవుల యొక్క ఉండే అమ్మవారి యొక్క రూపమే త్రిపుర భైరవి. సృష్టి మొదలైనప్పుడు, బిగ్ బ్యాంగ్ ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా వచ్చిన శబ్దమే భైరవి అంటారు. దాన్నే ఇంకో విధంగా చెప్పాలంటే ఓంకారం అని చెప్పవచ్చు. అంటే ఓంకారం అంటే భైరవం అని చెప్పచ్చు. ఓంకారంతోనే పుట్టింది కాలం. ఓంకారం కాలం కలిస్తేనే కాలభైరవం అని చెప్పుకోవచ్చు. త్రిపుర భైరవి అంటే అన్ని లోకాలు వ్యాపించిన శబ్దశక్తి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా మనం అనేక విశ్వంలో ఒక హమ్మింగ్ శబ్దం ఒకటి కంటిన్యూగా వినిపిస్తుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓకే, అంటే ఈ శబ్దశక్తి నథింగ్ బట్ భైరవి అని చెప్పుకోవచ్చు మన తంత్రశాస్త్రం ప్రకారం. ఓంకారం జపిస్తున్నాము అంటేనే సృష్టి శక్తిని ఆహ్వానిస్తున్నట్లే. మహాత్రిపుర సుందరికి రథసారథి ఈ త్రిపుర భైరవి అని చెప్తారు. అంటే మనం లలితా త్రిపుర సుందరి దేవి యొక్క రథసారథి త్రిపుర భైరవి అని చెప్పుకోవచ్చు. ఓంకారమే త్రిపుర భైరవి, శబ్దమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. త్రిపుర భైరవిని శబ్దశక్తి అని చెప్పుకుంటున్నాం కదా. అంటే నరసింహస్వామి ఒక నిదర్శనంగా తంత్రశాస్త్రం చెప్తుంది. తంత్రశాస్త్రంలో త్రిపుర భైరవి ఆవిర్భావం గురించి చెప్పబడింది. ఒకసారి కాళికాదేవి ఏకాంతంగా కూర్చొని మళ్ళీ గౌరీదేవిగా మారుదామని అనుకుందట. అలా అనుకోగానే కాళీ మాయమైపోయింది. అంటే కాలం ఆగిపోయింది. పరమేశ్వరుడు అటుగా వెళ్తున్న నారదుని అడిగాడంట. మేరు పర్వతం దగ్గర చూశాను అని చెప్పి నారదుడు చెప్పాడంట. ఓకే, ఇలా చెప్పినప్పుడు నీ దేహం, అమ్మవారి యొక్క దేహం నుంచి 16 ఏళ్ల కన్య ఉద్భవించిందంట. ఆవిడే భువనేశ్వరి అని చెప్తారు. స్వామివారి యొక్క హృదయంపై పడిన ఆ నీడనే త్రిపుర భైరవి అని చెప్తారన్నమాట. అంటే కాలం నుంచి పుట్టిన శక్తి భువనేశ్వరి. అంటే భువనేశ్వరి యొక్క నీడ త్రిపుర భైరవి అని చెప్పుకోవచ్చు. ఈ తల్లిని ఉపాసిస్తే జ్ఞానము, ఆకర్షణ శక్తి, మెస్మరైజింగ్, వశీకరణ ఇవన్నీ కూడా
చాలా సులభంగా సిద్ధిస్తాయని చెప్పి మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది. గురుగారు, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదివరకు మాట్లాడుకున్నాము దశ మహావిద్యలు అంటే ఇప్పుడు కామాఖ్యాదేవి అమ్మవారి ఆలయంలో పూజలు అంటే అది సాధారణమైన విషయం కాదు, Yes. ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. మరి దీనికి పరిష్కారం మన దగ్గర ఏమన్నా ఉంటుందా? దీని గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు? కామాఖ్య అంటే మనకి ఇక్కడ తంత్రశాస్త్రంలో అమ్మవారి ఒక ఉపాసన అనేది చాలా ప్రముఖంగా చెప్పబడింది కామాఖ్య మందిరంలో. కామాఖ్య మందిరంలో అమ్మవారిని వామాచార, కౌళాచార, అఘోర పద్ధతుల్లో ఉపాసిస్తారు అమ్మవారిని. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ ఆచారంలో పద్ధతుల్లో అమ్మవారిని పూజించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ మనం ఏంటంటే రేపు రాబోయే గుప్త నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో జూలై 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కామాఖ్యాదేవి మందిర ప్రాంగణంలో శతచండీ సహిత రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం మనం నా ఆధ్వర్యంలో చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం కలశస్థాపన, మండపారాధన ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మెయిన్ టెంపుల్లో ఉంటాయి. మనం ప్రతిరోజు చేసే అమ్మవారి యొక్క హోమాలు అన్నీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే జరుగుతాయి. ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఒక జాతకుడికి ఏదన్నా దోషాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవడానికి మనం కామాఖ్య వెళ్ళాలంటే గురువుగా నేను, నాతో పాటు వేద పండితులు ఒక 4-5 వేద పండితులు, పరిచారికులు వీళ్ళంతా అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఓన్లీ ఫ్లైట్కి 1.5 lakh రూపీస్ ఖర్చు అవుతుంది. అవునా కాదా? ఓకే, అక్కడ పూజలు మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఓకే, రెండోది కౌళాచార పద్ధతుల్లో అక్కడ బలి కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి అవి కూడా చాలా కాస్ట్లీ ఎఫైర్ కాబట్టి ఖర్చు ఎక్కువగా అవుతుంది. కానీ ఇప్పుడు జూలైలో మేము 10 రోజుల పాటు మేము అక్కడే ఉంటున్నాం కదా ఈ మహాయాగం కోసం. కాబట్టి ఈ 10 రోజుల్లో ఎవరైనా కనుక మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆ తల్లి దగ్గర మేము పలానా బగలాముఖి చేయించుకోవాలనుకుంటున్నాం, కమలాత్మిక చేయించుకోవాలనుకుంటున్నాం, భైరవి చేయించుకోవాలనుకుంటున్నాం, షోడశి చేయించాలి లేదా కాళీ ఉపాసన చేయాలనుకుంటున్నాం, మీకు ఏది చేయించుకోవాలనుకున్నా కూడా సంప్రదించండి. నేను అక్కడ మీరు విడిగా వెళ్ళి చేసుకునే అయ్యే ఖర్చులో 25 to 30% మాత్రం మీకు అయ్యే ఖర్చు అయ్యే విధంగా మనం చేసి పెడతాం. ఎందుకంటే ఈ యొక్క అద్భుతమైన అవకాశం మేమందరం కూడా అక్కడ 10 రోజులు మా యొక్క లోక కళ్యాణార్థం, లోకక్షేమం కోసం చేసే మహాయాగం కోసం మేము అక్కడే ఉంటాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరన్నా కామాఖ్య మందిరంలో చేయించుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకోండి. అది కాకుండా నేను ఇంకొక విషయం కూడా మరీ చెప్పదలుచుకున్నా. ఇది లోక కళ్యాణార్థం మేము చేసే యాగం అని చెప్పాం క్లియర్గా. అంటే మరి డబ్బు నేను ₹1 కూడా ఇవ్వలేను అనుకునే వాళ్ళు ఈ యొక్క యాగం అద్భుతంగా జరగాలని సంకల్పం చేసుకోండి. ఓకే, మీరు యాగం అయిపోయిన తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు మణికంఠ పూజా స్టోర్, షాపూర్ నగర్, జీడిమెట్ల, హైదరాబాద్. ఆ రోజు స్వయంగా నా చేతుల మీదుగా నేను అక్కడ మీకు యాగ భస్మాన్ని, అమ్మవారి యొక్క రక్షణ కంకణాలని కూడా మీకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఓకే, దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మరీ గుర్తుపెట్టుకోండి, నేను ఏమి ఇవ్వలేను, కానీ నేను అమ్మవారి యొక్క ప్రసాదం కావాలనుకున్న వాళ్ళు ఆ రోజు అక్కడికి రండి నేను చెప్పిన ప్రదేశంలోకి. ఆ రోజు నేను స్వయంగా ఇస్తాను. కానీ తర్వాత 10 రోజుల వరకు కూడా ఓకే ఆ ప్రదేశంలో మణికంఠ పూజా స్టోర్లో మీకు ఆ ప్రసాదం అనేది లభ్యతలో ఉంటుంది. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. అమ్మ కృపకి పాత్రలు కండి. వావ్! అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు డబ్బుకి వెనకాడి కొన్ని హోమాలు, యాగాలు ఇట్లాంటివి చేయించుకోవాలనుకుంటారు. కానీ డబ్బుకి వెనకాడి చేయించుకోలేకపోతారు. ముఖ్యంగా కామాఖ్య అమ్మవారి దేవాలయంలో పూజలు అంటే సాధారణమైన విషయం కాదు. దానికి మీ దగ్గర చక్కటి పరిష్కారం ఉంది. అలాగే ఎంతోమంది తప్పకుండా మీరు జరిపించే పూజకి హాజరయ్యి అలాగే వీలైనంత విరాళాన్ని అందిస్తారు అనుకుందాం గురుగారు. సో చూస్తున్నారు కదా, మీరు కూడా కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, ఇతర వివరాలను తెలుసుకోండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ, హరి వంశు.